ఫిల్మ్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? సో ఇట్లా ఒక ఆడిషన్ క్రాక్ చేసి పిల్ల పిల్లాడు అనే వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన. సో అక్కడ నుంచి ఇంకా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి మజిలీ. ఈ స్పెసిఫిక్ ఫిలిమో లేదంటే స్పెసిఫిక్ రోలో నాకు ఒక ప్రాపర్ రికగ్నిషన్ తీసుకొచ్చిందంటే ఏంటి? పిల్ల పిల్లాడు నాకు ప్రాపర్ రికగ్నేషన్. లైక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కైండ్ ఆఫ్. సో ఇన్స్పిరేషన్ కంటే కూడా ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఉండాలి కదా. నాకు నేను సెల్ఫ్గా టెస్ట్ చేసుకున్నాను. ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమా చేయాలన్న థాట్ ప్రాసెస్తో ఉండేనా, లేదంటే ఏది దొరికితే అదే చేయాలన్న ఒక ప్రాసెస్లోనే వచ్చారా? వాట్ ఈస్ ద పాయింట్ అన్నది చూస్తాను. అంటే పాయింట్ మనకి స్ట్రాంగ్ ఉంటే. హౌ ఆర్ యూ రిలేటెడ్ టు దట్ రిలీజ్, ఒక సినిమా రిలీజ్కి? పైలం పిల్ల కూడా ఫుల్ కష్టపడి తీసినాం. మీరు కూడా చూసినా అంటారు, మూవీ చాలా బాగుంది అంటారు. అది కూడా ప్రాపర్గా మార్కెట్లోకి వెళ్ళలేకపోయింది. ఏంటి వెబ్ సిరీస్ గురించి ఏమైనా చెప్పగలరా? ఆజాదీ 501 అని చెప్పేసి అప్పట్లో ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్. హాయ్ సాయితేజ్. హలో అండి. హాయ్. ధీరజ్ ఫ్రమ్ ఫిల్మీ ఫోకస్. హాయ్. మీ రీసెంట్ మూవీస్ కొన్ని చూడడం జరిగింది, స్పెసిఫిక్గా పైలం పిల్లగా. సో చాలా అంటే ఒక నిజాయితీ కనిపించింది అన్నమాట యాక్టింగ్లో. అంటే నిజంగానే కష్టపడుతున్నాడు ఈ అబ్బాయి, నిజంగానే బాధపడుతున్నాడు. అంటే ఒక ఎమోషన్స్ అన్నీ కూడా అదేదో కొంచెం షార్ప్ అని చేసి అలా కాకుండా రా ఎమోషన్స్ కనబడ్డాయి. అసలు మీ ఫిల్మ్ కెరీర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? నాది 2017లో నేను డిగ్రీ పాస్డ్ అవుట్ అండి. ఓకే. దాని తర్వాత ఇట్లే పొద్దున్న లేచుడు, ఆడిషన్స్కి వెళ్ళుడు, ఇట్లే రోజు ఇదే పని అనమాట. సో ఇట్లే ఒక ఆడిషన్ క్రాక్ చేసి పిల్ల పిల్లాడు అనే వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన. సో అక్కడ నుంచి ఇంకా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. నా ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి మజిలీ 2018. దాని తర్వాత శివన్, ఎస్ఆర్ కళ్యాణ్ మండపం, మై నేమ్ ఈజ్ శృతి, చాలా మూవీస్ చేసిన. ఓకే. అంటే ఎందుకు సినిమాలు ఎందుకు? సినిమాలు అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ప్రతి ఒక్కరికి సినిమా పిచ్చి ఉంటుంది. మన ఇండియాలో తెలుసుగా నడిచేది మూడు: పాలిటిక్స్, మూవీస్, క్రికెట్. ఈ మూడే నడుస్తాయి. సో ప్రతి ఒక్కరికి సినిమా పిచ్చి ఉంటుంది. అట్లే చిన్నప్పటి నుంచి నేను చిరంజీవి గారిని, పవన్ కళ్యాణ్ గారిని, బాలయ్య బాబు వీళ్ళందరినీ చూసుకుంటూ అరే ఆ ఇంట్రెస్ట్ ఉండే. బట్ మా ఫ్యామిలీలో ఎవరు డేర్ చేసి ముందరికి రారే అనమాట. సో నేను ఒక్కనే డేరింగ్ స్టెప్ వేసి ముందరికి వచ్చి సో కంటిన్యూయింగ్ ఇన్ దిస్ ఫీల్డ్ అనమాట. అంటే డేరింగ్ స్టెప్ వేసారు, ఫైన్. కాకపోతే అంటే చెప్పారు లైక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు కైండ్ ఆఫ్. సో ఇన్స్పిరేషన్ కంటే కూడా ఒక డ్రైవింగ్ ఫోర్స్ అనేది ఉండాలి కదా. సో వాట్ వాస్ దట్ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ యూ టు ఎంటర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఏంటి? డ్రైవింగ్ ఫోర్స్ అంటే ఇదే అండి. అంటే నాకు నేను సెల్ఫ్గా టెస్ట్ చేసుకున్నా. అద్దం ముంగట నిల్చొని నేను యాక్టింగ్కి పనికొస్తున్నా అని చూసుకున్నా. సో నాకు బాగానే పనికొస్తాను అనిపించింది. సో వై నాట్, ఇది కూడా చాలా మంచి కెరియర్ కదా. యాక్టింగ్ ఈజ్ ఆల్సో గుడ్ కెరియర్. అండ్ నాకు నేను చూసుకుంటే ఓకే పనికొస్తా, యాక్టింగ్ బాగానే చేస్తాను అనిపించింది. సో వై నాట్ అని అనిపించింది. ఓకే. అంటే మంచి కెరీర్, ఫైన్. కాకపోతే ఇందులో స్పెసిఫిక్ ఒక పాయింట్ రీచ్ అయ్యేదాకా దెర్ విల్ లాట్స్ ఆఫ్ స్ట్రగుల్స్ యాజ్ వెల్, ఇవన్నీ కూడా ఐడియా ఉన్నాయి కదా. సో అవన్నీ ఆలోచించుకొని దిగారా? అన్నీ ఆలోచించుకొని దిగిన. ఓకే. సో అంటే మీకు ఇండస్ట్రీలోకి వచ్చి రావడానికి కానీ, లేదంటే ఫస్ట్ ఛాన్స్కి కానీ సహాయపడింది ఎవరు, లేదంటే మిమ్మల్ని పుష్ చేసింది ఎవరు? ఇక్కడ పుష్ చేసింది ఎవరు పుష్ చేయలే అండి, నాకు నేనే పుష్ చేసుకున్నా. ఓకే. సో సహాయపడింది అంటే నా ఫస్ట్ వెబ్ సిరీస్ అందరికి కొత్త. మేం ఫేమస్ డైరెక్టర్ సుమంత్ ఉన్నాడు కదా. సో తనే పిల్ల పిల్లాడు కూడా తనే అనమాట డైరెక్టర్. సో అందరం కలిసి మా ఫస్ట్ ప్రాజెక్ట్ అది రిలీజ్ అయ్యి పెద్ద హిట్ కొట్టి దాని తర్వాత అందరం ఒక్కొక్క సైడ్ అయిపోయినాం. నేను పైలం పిల్లగా నేను హిట్ చేస్తే తనేమో మేం ఫేమస్ అని అంటే వెళ్ళి హీరోయిన్ కూడా వెబ్ సిరీస్లో అవన్నీ బాగానే చేస్తుంది. సో అట్లా అంటే మీరు అద్దం ముందు చూసుకొని ఎంత చేసినప్పటికీ కూడా ఫేసింగ్ ద కెమెరా అనేది ఒక ఆర్ట్. సో దానికి అట్లీస్ట్ ఒక బేసిక్ ఒక ట్రైనింగ్ అనే టెక్నిక్స్ అనేది తెలిసి ఉండాలి కదా. సో దాని రిలేటెడ్ ఏం వర్క్ చేస్తారు? లైక్ ఏదైనా థియేటర్స్కి వెళ్ళారా ఏంటి అసలు? అంటే నేను థియేటర్స్ ఏం వెళ్ళలే అండి, సెల్ఫ్గానే నేర్చుకున్నా. నాకు ఏమనిపిస్తుంది అంటే యాక్టింగ్ అనేది అది ఇన్బిల్ట్ ఉండాలండి. యాక్టింగ్ అనేది ప్రతి ఒక్కరికి మన లోపల ఉండాలి. సో ఈ థియేటర్స్ అవన్నీ ఏంటంటే దాన్ని బయటికి తీసుకురావడానికి స్కిల్, అంటే మన లోపల ఉన్న యాక్టింగ్ అనేది స్కిల్ లాగా చేయడానికి హెల్ప్ అవుతుంది అంతే. సో నేను సెల్ఫ్గానే ట్రైనింగ్ తీసుకున్నాను, ఎక్కడ ఏ యాక్టింగ్ స్కూల్ ఏది చేయలేదు. సో అంటే ఇండస్ట్రీలోకి ఒక ప్యాషన్తో వచ్చారు, లైక్ ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమా చేయాలన్న థాట్ ప్రాసెస్తో ఉండేనా, లేదంటే ఏది దొరికితే అదే చేయాలన్న ఒక ప్రాసెస్లోనే వచ్చారా? అంటే నేను ఏది ఎప్పుడు ప్లాన్ చేయలేదండి. నాకు ఏదొస్తే అదే చేసుకుంటా. అంటే ఏదొస్తే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫిలింని సెలెక్ట్ చేసుకోవాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ నేను ఏం చూస్తా అంటే వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ ద ఫిలిం, అది చూస్తా. దట్ ఈస్ ద కీ ఫ్యాక్టర్. అంటే నాకు పర్సనలీ సినిమాస్ ఎట్లా ఇష్టం అంటే పాయింట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీరో విలన్ ఉన్నాడు, ఒక టైం లూప్లో నడుస్తుంటుంది, మళ్ళీ బ్యాక్ డ్రాప్లో ఒక పొలిటికల్ డ్రామా అయితే ఉంటుంది. మన్నాడు అనే ఫిలిం మీకు తెలిసి ఉంటుంది, మీరు కూడా సినిమాలు బాగా చూస్తారు. ఎస్జే సూర్య గారిది అండ్ శంభు గారిది. అంటే హీరో ఓన్లీ శనివారం మాత్రమే వైలెన్స్కి దిగుతాడు, మిగతా ఏ రోజులు దిగాడు, సరిపోదు శనివారం. ఒక
కాకి ఇట్లా పిండం తినడానికి మొత్తం ఫ్యామిలీ అంతా వెయిట్ చేస్తుంటారు బలగం. సో ఇట్లా వాట్ ఈస్ ద పాయింట్ అన్నది చూస్తా. అంటే పాయింట్ మనకి స్ట్రాంగ్ ఉంటే ఆబ్వియస్లీ అది చాలా పెద్ద హిట్ అవుతుంది అండ్ మోస్ట్ సెల్లింగ్ పాయింట్ అదే అవుతుంది. ఇప్పుడు రీసెంట్గా నా పైలం పిల్లగా మూవీ కూడా చూసుకుంటే దాంట్లో కూడా చాలా మంచి పాయింట్ అండి. అంటే ఒక నానమ్మ వానికి పొలం ఇస్తే దాంట్లో ఒక కొండ వెళ్తే ఏంది స్టోరీ అన్నది ఒక పాయింట్. సో అట్లనే నెక్స్ట్ వచ్చే నా వెబ్ సిరీస్ ఆజాదీ 501 కూడా ఒక మంచి పాయింట్తో వస్తున్నాం. సో అది ఒకసారి ట్రైలర్ ఇట్లా రిలీజ్ అయితే దానికి సెపరేట్ అప్లోజ్ అయితే వస్తుందండి. సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్. ఓకే. సో తేజ అంటే ఈజ్ ఇట్ దట్ ఈజీ? అంటే మీరు 8 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీలోకి వచ్చి, ఒక 4 మూవీస్ చేస్తున్నారు, ఒక 2 ఫ్యూ రోల్స్ కూడా చేస్తున్నారు, 4 మూవీస్ యాజ్ అ హీరో. సో ఇట్లా చేస్తున్నారు. సో ఈజ్ ఇట్ దట్ ఈజీ టు గెట్ ఎ ఛాన్స్? లేదండి, ఈజీ అయితే కాదు. సో ఖచ్చితంగా నేను కూడా చాలా రిజెక్షన్స్ అవన్నీ ఫేస్ చేసిన, చాలా ఆఫీస్లు తిరిగిన. అంటే సో నేను ఒక 100 ఆడిషన్స్ ఇస్తే దానిలో ఒక 10 వాటికి సెలెక్ట్ అయినా. ఈజీ అయితే కాదు. అట్లా అని చెప్పి మనం డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. మన గోల్ ఏంది, మనం పక్కా ఫిక్స్ అవ్వాలి, పోవాలి. ఇది కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి. సో ఖచ్చితంగా వెళ్తుండాలి, ఏదో ఒక రోజు పక్కా తగులుతుంది. ఓకే. సో ఆడిషన్ ప్రాసెస్ అంటే ఎలా చేసేవారు మీరు? అంటే ఏముంటుందండి, అంటే పొద్దున్న మీకు ఎలా తెలిసేది ఫలానా ఆఫీస్లో ఆడిషన్ నడుస్తుంది అట్లా? అవన్నీ ఎక్కడి నుంచి గ్యాదర్ చేసేవారు ఇన్ఫో అంతా? అంటే వాట్సాప్లో గ్రూప్స్ ఉంటాయి. ఓకే. అప్పట్లో నేను ఫేస్బుక్ బాగా వాడుతుండే, ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్. మనం వెళ్ళి సెర్చ్లో కాస్టింగ్ కాల్ అని కొట్టాలి, హ్యాష్ట్యాగ్ కాస్టింగ్ కాల్. సో అక్కడ మనకి ఎక్కడెక్కడ ఆడిషన్స్ అవుతున్నాయి మొత్తం వస్తుంది. రాగానే అడ్రస్ తీసుకోవడం, పొద్దున్న కార్ వేసుకోవడం, వెళ్ళడం, పోయి అక్కడ ఆడిషన్ చేయడం, రావడం. సో అట్లా కొన్ని 100 మూవీస్కి నేను ఆడిషన్స్ ఇచ్చిన. ఈ వాట్సాప్ గ్రూప్స్ ఏంటి? అంటే మామూలు పోస్ట్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కానీ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి. వాట్సాప్ గ్రూప్స్ ఇట్లా కాంటాక్ట్స్ పోయి అడగాలి. ఇట్లా ఎవరన్నా ఏమన్నా సమ్ డైరెక్టర్స్ ఎవరు ఉంటారు, కో డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్స్, వాళ్ళు చెప్తుంటారు. వాళ్ళని మనని ఏదో గ్రూప్లో యాడ్ చేస్తారు, ఆ గ్రూప్లో చూసుకోవాలి. ఇంకా చాలా తిరగాలండి అటు ఇటు. ఓకే. సో ఇవన్నీ కూడా రెగ్యులర్ ఇండస్ట్రీ హజల్స్ ఇవన్నీ. అవును. ఓకే. సో అంటే ఈ రకరకాల సినిమాలు ఆడిషన్స్ ఇచ్చుంటారు, రకరకాల రోల్స్కి ఇచ్చుంటారు కదా ఆడిషన్స్. సో ఒక స్పెసిఫిక్ ప్రాజెక్టో లేదంటే ఎనీ ఫిలిం ఇది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అంటే చెప్తా ఉంటారు కదా, లేదమ్మా నీ రోల్ సెలెక్టెడ్, లేదంటే ఇది ఫైనలైజ్డ్ అని చెప్పేసి మళ్ళీ లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అవ్వడం, ఇవన్నీ కూడా చాలా నార్మల్గా జరుగుతూ ఉంటాయి. అవును. సో ఆ కైండ్ ఆఫ్ మోర్ దెన్ రిజెక్షన్ కంటే కూడా అది ఒక అంటే రిజెక్షన్ అనలేము, అది కంప్లీట్గా రిజెక్ట్ చేయరు, అలా అని చెప్పి కన్ఫర్మ్ కూడా చేయరు. సో ఈ కైండ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఉంటుంది కదా, హోల్డ్లో పెడతారు. అది చాలాసార్లు జరుగుతూ ఉంటుంది మెయిన్గా ఆర్టిస్ట్కి. సో దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకుంటుంటారు? అంటే ఇంకా అంతే అండి, ఇంకా అది అలవాటు అయిపోయింది. ఇంకా అది రిజెక్ట్ చేయరు, అట్ ద సేమ్ టైం యాక్సెప్ట్ కూడా చేయరు, హోల్డ్లో పెడతారు. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళు కూడా పాపం బిజినెస్సే చూసుకుంటారు కదండి. ఇప్పుడు ఈ రోల్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోల్కి మీరు సెట్ అవుతారు అనుకుందాం, మిమ్మల్ని తీసుకున్నారు, బట్ మీకన్నా బెటర్ ఆప్షన్ వచ్చింది, మీకన్నా నేను బాగా చేస్తా, ఆబ్వియస్లీ నన్నే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అల్టిమేట్గా ఏం కావాలి, వాళ్ళకి ఈ రోల్ని ఎవరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు, ఈ అబ్బాయి ఈ రోల్ చేస్తే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది స్క్రీన్ పైన, సో ఇదే కావాలి కదా. సో అందుకే వాళ్ళు బెస్ట్ ఆప్షన్తోనే వెళ్తారు. ఓకే. సో ఆ బెస్ట్ మనం ఉండాలి అంతే. వాళ్ళ సైడ్ నుంచి అది ఓకే. బట్ ఒక యాక్టర్గా అలా ఆడిషన్ ఇచ్చిన తర్వాత అది వాళ్ళు ఎస్ అని చెప్పక, నువ్వు అని చెప్పక, ఈ కైండ్ ఆఫ్ ఫేస్ అనేది చాలా క్రూషియల్ కదా. అంటే అదొక డిఫికల్ట్ అండ్ క్రూషియల్ ఫేస్ కూడా కదా ఒక యాక్టర్కి. అవునవును. సో దాన్ని ఎంతవరకు అది ఒక యాక్సెప్టెన్స్లో అయిపోద్దా కొన్నాళ్ళకి? అంటే అలవాటు అయిపోతుంది. కొన్ని రోజులు ఒక 1.5 year పడుతుంది, దాని తర్వాత అలవాటు అయిపోతుంది. ఓకే. సో అలా ఎన్ని ఇచ్చుంటారు అలాగా ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయ్యి అరే లాస్ట్ మినిట్లో వదులుకున్నది ఏంటి అసలు అలాగా? చాలా అయినాయండి, చాలా మూవీస్కి ఆడిషన్స్ ఇచ్చిన, చాలా వెబ్ సిరీస్లకు ఆడిషన్స్ ఇచ్చిన. ఓకే. చాలా చాలా. బట్ ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఎనీ, అరే ఈ సినిమా ఆడిషన్ ఇచ్చి కూడా వదులుకున్నాను అంటే కైండ్ ఆఫ్ సినిమా ఏంటది? ఆడిషన్ ఇచ్చి కూడా వదులుకున్న మూవీస్ అంటే పేర్లు నాకు తెలియదండి. కొన్ని ఒక మూవీ అంటే నాగశౌర్య ఏదో మూవీ వచ్చింది, దాంట్లో ఒక మంచి రోల్ ఉండే, ఆడిషన్ ఇచ్చిన, లాస్ట్కి ఇంకేమైనా తీసుకున్నారు. అండ్ చాలానే నాకు యాక్చువల్లీ గుర్తొస్తలేవు, చాలా ఉన్నాయి యాక్చువల్లీ, నాకు సడన్గా స్ట్రైక్ అవుతలేవు, చాలా ఉన్నాయి. సో అంటే మీరు చెప్పారు లైక్ ఆల్రెడీ లైక్ ఒక మిర్రర్లో చూసుకొని ఒక యాక్టింగ్ అనేది చూసుకుంటాను అని చెప్పేసి, బట్ ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పైలం పిల్లగాలో ఉన్న క్యారెక్టరే తీసుకోండి. సో ఆ క్యారెక్టర్ ఏంటంటే మోర్ ఆఫ్ అదొక ఫ్రీ గోయింగ్ అయ్యి అసలు ఎలాంటి టెన్షన్స్ లేకుండా హ్యాపీగా ఎంతసేపు నాన్న ఇచ్చిన డబ్బులతోనో లేదంటే ఎవరో ఒకళ్ళు ఇచ్చిన డబ్బులతో హ్యాపీగా బతికేసే కైండ్ ఆఫ్ క్యాండిడేట్. సో ఈ టైప్ ఆఫ్ రియలిస్టిక్ క్యారెక్టర్స్ ప్లే చేసినప్పుడు కొంచెం అంటే కొంతమంది ఏం చేస్తారంటే దెర్ విల్ బీ అబ్జర్వేషన్ ఆఫ్ ద రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అనమాట. కొంతమంది ఇలాంటి వాళ్ళని చూడడం లేదంటే ఊర్లోకి వెళ్ళి జనాలను అబ్జర్వ్ చేయడం ఇలాంటి కైండ్ ఆఫ్ చేసి వాళ్ళ నుంచి కొన్ని బాడీ లాంగ్వేజ్ ఇది కానీ కొన్ని యాంటిక్స్ అనేవి కానీ తీసుకుంటుంటారు. సో మీ కైండ్ ఆఫ్ ప్రిపరేషన్ ఎలా ఉంటుంది ఏదైనా ఒక స్పెసిఫిక్ క్యారెక్టర్కి? నాది ఎట్లుంటుంది అంటే బేసిక్గా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డైరెక్టర్ని కలుస్తాను, స్క్రిప్ట్ నరేట్ చేస్తారు,
సో ఆ స్క్రిప్ట్ ఒకసారి మంచిగా చదువుకుంటా. మంచిగా చదువుకున్నాక నేను వర్క్షాప్ చేస్తా. అంటే డైరెక్టర్ ఏది చెప్తే అది చేస్తా. సో నేను ఒక 2-3 వీక్స్ వర్క్షాప్ చేస్తాను. వర్క్షాప్ చేసినాకనే నేను సెట్ మీదకెళ్తా. అంటే నాది బేసిక్‌గా ఒకటే థంబ్ రూల్ అండి. లిజన్ టు ద డైరెక్టర్. ఐయామ్ ఎ డైరెక్టర్స్ హీరో. డైరెక్టర్ చెప్పింది పచ్చిగా నేను నమ్ముతా. ఆ గుడ్డిగా అదే ఫాలో అయితా. యాహ్! ఓకే. అంతే. అంటే డైరెక్టర్ చెప్పింది ఖచ్చితంగా హ్మ్. అది ఫైన్. అంటే అక్కడ డైరెక్టర్ ఎంతవరకు చెప్పగలుగుతాడు? క్యారెక్టరిస్టిక్ చెప్పగలుగుతాడు. ఆ క్యారెక్టర్ బిహేవియర్ అనేది మీ ఓన్‌గా మీరు తీసుకురావాల్సి ఉంటుంది కదా! అవును. అంటే సో, నా బాడీ లాంగ్వేజ్‌తోనే యాడ్ చేసి యాహ్! బిహేవియర్. అది. ఓకే. హ్మ్. సో, దానికి ఎట్లాంటి హోంవర్క్ చేస్తారు? నేను చెప్తున్నా కదండీ! ఇప్పటివరకు నాకెక్కడ అంటే నేను ఇన్ని క్యారెక్టర్స్ చేసినా మీకు గూడా తెలుసు. ఎక్కడ నాకు సెట్‌లో అసలు ఎటువంటి ఇబ్బంది గాని, అంటే హ్మ్. ఇది అదే అరే! చేయలేకపోతున్నా అని చెప్పి అట్లాంటి ఇబ్బందిని ఫేస్ అయింది అసలు ఏది లేదు. నాకు మెయిన్ ఎక్కడ ఇబ్బందొచ్చిందంటే రిలీజ్ టైమ్‌లో. ప్రాపర్‌గా నేను చేసిన ఏ ప్రాజెక్ట్ గాని అది మార్కెట్‌లో ప్రాపర్‌గా ఎళ్ళట్లేదు. సో, అక్కడ చాలా ఇబ్బంది ఫేస్ అయింది. సెట్‌లో అసలు ఎటువంటి ఇబ్బంది రాలే. ఓకే. ఏం లేదు 2-3 వీక్స్ వర్క్‌షాప్ చేస్తా. దానిపైన కాన్సంట్రేషన్ బావుంటది. డైరెక్టర్ చెప్పింది క్లియర్‌గా వింటా. పోతా చేసేస్తా అంతే. మాక్సిమం హ్మ్. 1, 2 టేక్స్‌లో ఓకే అయిపోతది. ఓహ్! యాహ్! ఓకే. యాహ్! గుడ్. హ్మ్. సో, అంటే ఈ రిలీజ్ టెన్షన్స్ అంటున్నారు కదా! అంటే హౌ ఆర్ యూ రిలేటెడ్ టు ద రిలీజ్? ఒక సినిమా రిలీజ్‌కి హీరో అనేవాడు. అంటే ఏమైపోయిందంటే అండి, నేను ఇన్ని ప్రాజెక్ట్స్ చేసినా గదా! నేనిప్పుడు 'మజిలీ', 'ఎస్ఆర్ కళ్యాణ్ మండపం', 'మై నేమ్ ఇస్ శృతి' ఇవి సైడ్ ఆర్టిస్ట్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లాగా చేసిన. హ్మ్. దానికి నాకు పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. వెళ్తా, డైరెక్టర్ చెప్పింది చేస్తా, వచ్చేస్తా. కాకపోతే 2, 3 లీడ్‌గా చేసిన నేను. ఇప్పుడు 'శివన్' అనే మూవీ లీడ్ యాక్ట్ చేసిన. అక్కడ ఏమైపోయింది 1 ½ ఇయర్ ఫుల్ కష్టపడి తీసినాం. బట్ అది రిలీజ్ వచ్చే వరకి ఇట్లా రిలీజ్ అయింది. నెక్స్ట్ 2 డేస్‌కి లాక్‌డౌన్ పడింది. అండ్ ఇంకోటి 'పైలం పిల్ల' కూడా ఫుల్ కష్టపడి తీసినాం. మీరు కూడా చూసినా అంటుర్రు. మూవీ చాలా బావుందంటుర్రు. హ్మ్. అది కూడా ప్రాపర్‌గా మార్కెట్‌లోకి ఎళ్ళలేకపోయింది. అది అంటే హీరో అనేటోడు అంటే నాకు తెలిసిందేందంటే ఒక డిస్ట్రిబ్యూటర్ నాకు చెప్పిండండి. చిరంజీవి గారంట 5, 6 ఇయర్స్ బ్యాక్ చెప్పిండు నాకిది ఒక డిస్ట్రిబ్యూటర్. చిరంజీవి గారంట అంటే ఆంధ్ర సైడ్, రాయలసీమ సైడ్ ఎక్కువ రీచ్ ఉంటుండే కదా మూవీస్ అప్పట్లో. చిరంజీవి గారివి నైజాం సైడ్ కొంచెం తక్కువ ఉంటుండే. సో, ఆయన ఫస్ట్ నుంచి అంటే బాండ్ స్క్రిప్ట్ దగ్గర నుంచి రిలీజ్ వరకు ప్రొడ్యూసర్, డైరెక్టర్ పక్కన ఉండి ఒక పిల్లర్‌లా నిల్చొని మాక్సిమం ప్రమోట్ చేసి అంటే పోస్టర్స్ దగ్గర నుంచి, ప్రెస్ మీట్స్ దగ్గర నుంచి, ప్రింట్లు ఎక్కువ ఏపిచ్చి సో, మాక్సిమం ఇంకా రీచ్ కావాలని చెప్పేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండే అంట. సో, అట్లా ఆ రేంజ్ పిచ్ ఉంటే గాని మనం ప్రాపర్‌గా మార్కెట్‌లో ఎళ్ళలేమండి. ఓకే. అంటే దిస్ ఈజ్ ఫైన్. అంటే ఒక ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దట్టు ఆహ్, ప్రూవ్ చేసుకో ప్రూవ్ చేసుకొని తమకంటూ ఒక మార్క్ వచ్చేదాకా ఖచ్చితంగా ఇన్వాల్వ్‌మెంట్ ఉండాలి. హ్మ్. బట్ అంటే మీకు ఎంత అథారిటీ ఉంటుంది ఒక సినిమా రిలీజ్ విషయంలో గాని ఇదంతా? ఒక సినిమా రిలీజ్ అంటే అంటే మీకు నాట్ ఇన్ యూ ఇన్ స్పెసిఫిక్ బట్ అన్ యాక్టర్‌కి. కమాండ్ చేయలేను. ఎందుకంటే బికాజ్ ఐ యామ్ నాట్ ఎ సీనియర్. నేను సీనియర్‌ని కాబట్టి నేను కమాండ్ చేయ ఇగ హ్మ్. ప్రొడ్యూసర్ చెప్పినట్టు, డైరెక్టర్ చెప్పినట్టు వాళ్ళ డేట్స్ బ్లాక్ ప్రకారమే రిలీజ్ చేసుకోవాలి. కాకపోతే నాకు అదే అయితుందండి. నాకు చాలా ఇబ్బంది అయితుంది ఇక్కడ. నేను ప్రతి మూవీ కష్టపడి తీస్తున్నా. అంతా గుడ్ స్క్రిప్ట్స్, గుడ్ యాక్టింగ్, ఎవ్రీథింగ్ ఆల్ వెల్ అండ్ గుడ్. కాకపోతే రిలీజ్ ప్రాపర్‌గా మార్కెట్‌లోకి ఎళ్ళట్లేదు. హ్మ్. అక్కడ నాకు చాలా ఇబ్బంది అయితుంది. యాహ్! సెట్ మీద పెద్ద ఫేస్ చేసిన కష్టాలు ఏది లేదు గానీ, రిలీజ్ టైమ్‌లో ఫేస్ చేసిన కష్టాలు చాలా అదే. పెయిన్ అయితే మీదే. హార్డ్ వర్క్, కష్టం, పెయిన్ ఎవ్రీథింగ్ నాదే. యాహ్! అదే. సో, హ్మ్. అంటే ఈ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ ఈస్ సంథింగ్ హుహు. ఎవ్రి ఆర్టిస్ట్ క్రేవ్ ఫర్. అవును. అంటే ఒక పోస్టర్ ద్వారానో, లేదా సినిమా ద్వారానో, లేదంటే ఎవరైనా చెప్పి లేదు ఈ సినిమాలో చేసావంట, లేదంటే ఈ సినిమా బావుందంట అని చెప్పినప్పుడే ఒక ఆ రికగ్నిషన్‌కి ఒక పే ఆఫ్ ఉంటది. హ్మ్. మీ హ్మ్. కష్టానికి. హ్మ్. సో, ఇప్పుడు మీరు ఇన్ని సినిమాలు చేసున్నారు. చెప్పారు కొన్ని క్యారెక్టర్ రోల్స్ చేసున్నారు. హీరోగా చేసున్నారు. హ్మ్. సో, మీరు అనుకుంటున్న కైండ్ ఆఫ్ రికగ్నిషన్ గాని, మీరు అనుకుంటున్న కైండ్ ఆఫ్ రీచ్ గాని వచ్చిందనుకుంటున్నారా యాస్ ఆఫ్ టుడే? రాలేదండి. హ్మ్. ఫ్రాంక్లీ స్పీకింగ్ రాలే. నాకు 'పిల్ల పిల్ల' టైమ్‌లో ఆ బజ్ వచ్చింది గదా! అంత అసలు రాలే. దాన్ని ఓవర్‌కమ్ చేయడానికి అంటే ఇట్స్ నాట్ అబౌట్ ద స్పెసిఫిక్ రిలీజ్ డేట్ ఆర్ సంథింగ్. హ్మ్. అంటే కొన్ని సినిమా థియేట్రికల్‌తో సంబంధం లేకుండా తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాతన్నా సరే ఇట్ గెట్స్ రికగ్నిషన్ గదా! సో, అవును. అలా కూడా జరగలేదా మీకు ఇప్పటిదాకా టిల్ డేట్? ఆహ్, జరగలేదండి. అట్లా గూడా హ్మ్. జరగలేదు. ఓటీటీలో రిలీజ్ అయినాయి. కాకపోతే అంత మళ్ళీ 'పిల్ల పిల్లగాడికి' వచ్చిన బజ్ అయితే వినిపియట్లేదు. ఓకే. హ్మ్. ఎందుకనుకుంటున్నారు అలాగా రీజన్? రీజన్ మరి ప్రాపర్ మార్కెటింగ్ అని అనుకుంటున్నాను హ్మ్. అంతే. అంటే ప్రాపర్ థియేట్రికల్ మార్కెటింగ్. అంటే ఖచ్చితంగా మార్కెటింగ్ కావాలి. బట్ ఓటీటీ ఓటీటీలోకొచ్చిన అన్నా. తర్వాత ఇప్పుడు ఓటీటీకి చూసుకున్నా గాని ప్రాపర్ మార్కెటింగే గదండీ. హ్మ్. అదే రీజన్ అని అనిపిస్తుంది. ఓకే. మార్కెటింగ్ ఇంకా ప్రాపర్‌గా చేసుంటే మేబీ ఎళ్ళేదేమో. యాహ్! యాహ్! మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ ఆర్ ఫైన్. హ్మ్. బట్ స్టిల్ దేర్ విల్ బి అన్ ఓపెన్ విండో. అంటే జనాలు ఇప్పుడు కొంతమంది స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. ఏ కైండ్ ఆఫ్ సినిమా వచ్చినా సరే అసల అది ప్రైమ్ అవ్వచ్చు. ఎనీ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ వాళ్ళు ఒకసారి చూసి బావుందనుకుంటే గనుక దే విల్ పాస్ సమ్ కామెంట్స్ దే విల్ షేర్ ఇట్ ఆన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఆర్ సంథింగ్. సో, అలా ఆ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ కూడా సరైన స్థాయిలో రాలేదా ఇంకా మీకు?
అంటే అంటే నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్ రిలీజ్ అయితే అయింది. అంటే అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ మంచి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ రిలీజ్ అయింది. కాకపోతే ఓకే. ఇంకా రికగ్నిషన్ అయితే రాలేదు. ఓకే. బట్ అంటే వీటన్నిటిని ఓవర్‌కమ్ చేయడానికి మీరు తీసుకుంటున్న స్టెప్స్ ఏంటి? ఏముంటదండి ఇప్పటివరకు చేసిన ప్రాజెక్ట్స్ ఇంకా మన చేతిలో లేవు. ఇంకా నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్స్ అన్నా కొంచెం ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని మార్కెటింగ్ వైస్ ఎట్లా ఎళ్ళాలి అని చెప్పి ప్రొడ్యూసర్ ఇంకా నేను ఫస్ట్ నుంచి కూడా ఒక ఇదనుకోని దాంట్లో వెళ్ళి సింపుల్ అండి. ప్రాపర్‌గా మార్కెటింగ్ చేసుకుంటే ఓకే. అందరికి తెలుస్తది అంతే. అంటే ఇక్కడ సినిమా మార్కెటింగ్ కంటే కూడా సెల్ఫ్ మార్కెటింగ్ అండ్ సెల్ఫ్ బ్రాండింగ్ అనేది వెరీ క్రూషియల్ కదా! సో, ఆ వైపుగా ఏమైనా స్టెప్స్ తీసుకుంటున్నారా? యాహ్! చేస్తున్నాను అవి కూడా. ఓకే. ఎందుకంటే అది క్రూషియల్ ఇప్పుడు. అవును. ఈ అంటే ఈ మీరు మధ్య కొంచెం ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బానే యాక్టివ్ ఉంటున్నా. ఓకే. యాహ్! చేస్తున్నా. యాక్టివ్ ఇన్ ద సెన్స్ ఎలాగా? ఏంటి మీ ఇన్‌స్టాగ్రామ్ యాక్టివిటీ ఏంటి అసలు? ఏం లేదు ఈ మధ్య రెగ్యులర్ పోస్ట్‌లు పెడుతున్నా, స్టోరీస్ పెడుతున్నా. ఓకే. యాహ్! హ్మ్. అంటే ఒక స్పెసిఫిక్ ఒక పర్సనాలిటీ బిల్డింగ్ లాగా అట్లా ఏమి ప్లాన్ చేయట్లేదా ఇంకా? అంటే పర్సనాలిటీ బిల్డింగ్ అంటే ఎట్లా అంటారు? సో, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ విల్ బి 2 థింగ్స్. ఒకటి నేను ఇట్లనే ఉంటా. నాది ఇది నా కైండ్ ఆఫ్ ఫండా ఇది అని చెప్పేసి రాండమ్‌గా పోస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. కుడ్ బి స్టోరీస్ ఆర్ కుడ్ బి ఎనీథింగ్ విచ్ ఆన్ యువర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. బట్ పర్సనాలిటీ బిల్డింగ్ అంటే ఏంటంటే దిస్ ఈస్ వాట్ ఐ యామ్. దిస్ ఈస్ హౌ ఐ వాంటెడ్ టు ప్రొజెక్ట్ మైసెల్ఫ్ టు ద ఇండస్ట్రీ ఆర్ ద పీపుల్ ఆర్ టు ద సోషల్ మీడియా వరల్డ్ అని చెప్పేసి బిల్డ్ చేసుకోవడం. సో, ఈ రెండిట్లో ఏది ఫాలో అవుతున్నారు? అంటే ఎక్కడ బిల్డ్ చేసుకోమంటారు మీరు యూట్యూబ్ ఛానల్స్? నేను నాట్ ఇన్‌స్టాగ్రామ్‌లోనే. ఓకే. ఇన్‌స్టాగ్రామ్‌లోనే మీ పర్సనాలిటీ ఇప్పుడు సో, దేర్ విల్ బి టూ టైప్స్ ఆఫ్ పర్సనాలిటీస్ అనమాట. వన్ ఆబ్వియస్‌గా ఇప్పుడు నేను ఎట్లా ఎంత ఫ్రీ ఫ్లోలో ఉంటానో అదే కైండ్ ఆఫ్ థింగ్ పెట్టుకోవడం. సెకండ్ థింగ్ లేదు ఐ విల్ బిల్డ్ ఎ సోషల్ మీడియా పర్సనాలిటీ ఆఫ్ మై సెల్ఫ్ అని చెప్పేసి. ఓకే. ఇప్పుడు ఆబ్వియస్‌గా ఇప్పుడు మీరు కొంచెం సీరియస్‌గా ఉండొచ్చేమో ఇన్ పర్సన్. కానీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో అంత సీరియస్‌గా మనం పోస్టులు గాని పెట్టం కదా! కొంచెం హ్యాపీ స్మైలే పెడతాం కూడా కదా! కొంచెం జోవియలే ఉంటాండి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్. సో, అట్లాగా సోషల్ మీడియా పర్సనాలిటీ అనేది కొంచెం డిఫరెంట్‌గా బిల్డ్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. సో, ఆ విధంగా ఏమన్నా ఉందా? ఇంకా యాస్ ఆఫ్ నౌ ఇంకా అంత స్థాయిలో ఇంకా ఆలోచించలేదా? అంటే అంతేం ఆలోచించలేదండి. అంటే నేను ఎక్కువ ఏందంటే ఆర్గానిక్ వేని బిలీవ్ చేస్తా అండి. ఇది చెయ్యాలి అని చెప్పి ఏది అనుకోను. సో, నేను రెగ్యులర్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో అన్నిట్లలో అన్ని సోషల్ మీడియా వాటిలలో యాక్టివ్‌గా ఉంటున్నా. సో, ఇఫ్ నీడెడ్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కానీ లేదంటే కరెంట్ ఏదైనా మేకింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్‌కి గానీ ఇఫ్ నీడెడ్ పబ్లిసిటీ బడ్జెట్ ఎక్కువ కావాల్సి వచ్చి మీ రెమ్యునరేషన్ కట్ చేసుకోవాలనుకుంటే కైండ్ ఆఫ్ దానికి రెడీయా? యెస్. డెఫినెట్‌లీ. ఓకే. అసలు నేను చెప్తున్నా కదండీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమా బడ్జెట్ ఇంత అనుకోండి. నాకు అసలు ఇంత ఇచ్చినా చాలు. నా మీద వద్దసలు ఇన్వెస్ట్‌మెంట్. సినిమా కష్టపడి తీస్తాం అందరం. మంచి మూవీస్ తీద్దాం. దాన్ని ప్రాపర్‌గా మార్కెట్‌లోకి తీసుకెళ్ళాలి అంతే. ఫస్ట్ మనం ఏందో అందరు పబ్లిక్‌కి తెలిస్తే ఆ తర్వాత చూసుకోవచ్చు కదండీ రెమ్యునరేషన్ అండ్ ఆల్. ఫస్ట్ మనం ఏందో తెలవాలి పబ్లిక్‌కి. ఇప్పటిదాకా మీరు చేసిన రోల్స్‌తో లేదా మీరు చేసిన సినిమాలతో ఎలాంటి గుర్తింపు వచ్చింది? అట్ ద సేమ్ టైమ్ ఇండస్ట్రీలో మీకు ఏ కైండ్ ఆఫ్ రికగ్నిషన్ ఉంది? మార్కెట్ అంటే ఇప్పుడు లో బడ్జెట్ మూవీస్‌కే నా దగ్గరికి అప్రోచ్ అయితుర్రండి. అంటే ఓకే. 1 క్రోర్, 2 క్రోర్ మూవీస్ ప్రొడ్యూసర్స్ నా దగ్గరికి అప్రోచ్ అయితుర్రు. సో, యాహ్! దట్ ఈస్ ద మార్కెట్ అని అనుకుంటున్నా. అండ్ ఇంకొకటి ఇంకా ఇండస్ట్రీలో ఫ్రెండ్ సర్కిల్ అంటుర్రా? లేకపోతే అంటే ఇప్పటివరకు నేను పనిచేసిన ప్రతి ఒక్కరితోనే ఐ మీన్ గుడ్ టర్మ్స్ అండి. ఓకే. స్టార్టింగ్ పిల్లాడి దగ్గర నుంచి మొన్న 'ఆజాదీ', 'పైలం పిల్ల' వరకు ఎవ్రీవన్ అందరితోని మంచి దాంట్లో మంచి టర్మ్స్‌లో ఉంటున్నాను. ఓకే. కాకపోతే ఇక్కడ మెయిన్ ఏమైపోయిందంటే నేను బయట ఎక్కువ తిరిగా. అంటే ఈ ఎందుకని? పబ్స్‌లో గాని, క్లబ్స్‌లో గాని అది కాదు. బట్ ఒక ఎక్స్‌టీరియర్ సర్కిల్ అనేది మెయింటైన్ చేయకపోవడానికి రీజన్ ఏంటి? అంటే నార్మల్లీ కలిస్తే మాత్రం మంచిగుంటా. కాకపోతే రెగ్యులర్ హ్యాంగ్ ఔట్ అయితే గాను. ఓకే. సో, యాంబివర్ట్ కైండ్ ఆఫా? అట్లా అని కాదు. అట్లా కలిస్తే చిల్ అయితే అంత బానే ఉండే గాని రెగ్యులర్‌గా బయట తిరగడం అట్లా అయిపోయింది. ఓకే. ఎందుకంటే ఆ పిఆర్ అనేది అది చాలా క్రూషియల్ కదా! అవునవును. ఫ్రెండ్ సర్కిల్ అనేది ఇండస్ట్రీలో. అవునవును. సో, దాని మీద కూడా మీరు వర్క్ చేయాలి అయితే. యెస్. చేయాలి. ఓకే. సో, తేజ అంటే ఒక యాక్టర్‌గా మీకున్న గోల్స్ వేరు. ఇప్పటిదాకా మీకు వచ్చిన రికగ్నిషన్ మీరే చెప్పారు లైక్ ఐ యామ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద కైండ్ ఆఫ్ రికగ్నిషన్ ఐ గాట్ టిల్ డేట్ అని చెప్పేసి. సో, ఈ రికగ్నిషన్‌ని లేదంటే దాన్ని అంటే మీకున్న ఇమేజ్‌ని చేంజ్ చేయడానికి లేదంటే ఈ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ నా కైండ్ ఆఫ్ రికగ్నిషన్ మారుస్తుంది అనుకునేది ఏంటి మీరు? నెక్స్ట్ నా వెబ్ సిరీస్ అండి. డెఫినెట్‌లీ. అది మొత్తం అంటే ఇప్పటివరకు ఉన్న ఏదైనా అండి నాకేమనిపిస్తదంటే ఎనీథింగ్ అంటే నువ్వు ఇండస్ట్రీలో ప్రాపర్ నువ్వు తెలవాలి, నీ పేరు వినిపియాలంటే వన్ గుడ్ ప్రాజెక్ట్ నీకు పడాలి. ఇప్పటివరకు అన్నీ చేసిన ప్రతిదీ గుడ్ ప్రాజెక్ట్ అని అనుకున్నా కానీ ఏది అసలు వెళ్ళలేదు. కానీ నా నెక్స్ట్ వెబ్ సిరీస్ మాత్రం నాకు ఫుల్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే నేను కొంచెం అంటే నాకెంత పిచ్చి ఉందో మా టీం కూడా అంతే పిచ్చి ఉంది. ఓకే.
ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ అందరికీ ఉంది నాలా అంటే ఫైర్. సో ఈ ఫైర్ అంతా ఒకటేసారి ఒక లావా లాగా ఆడి ఒకటేసారి ఇండస్ట్రీ మీద పడాలని నాకు ఉంది. ఓకే. ఏంటి వెబ్ సిరీస్ గురించి ఏమైనా చెప్పగలరా? ఆజాదీ 501 అని చెప్పేసి అప్పట్లో అంటే పాయింట్ నేను రివీల్ చేయగానే ఇండియాస్ బిగ్గెస్ట్ స్కామ్ అదైతే నేను చెప్పగలుగుతా. సో స్కామ్ రిలేటెడ్ అంటున్నారు, కాంటెంట్ రిలేటెడ్ అంటున్నారు. సో దీనికి రిలేటెడ్ ఎంతవరకు మీరు ఒక యాక్టర్గా మీరు ఎంతవరకు దాన్ని రీసెర్చ్ చేశారు, లేదంటే మీ కైండ్ ఆఫ్ థింగ్ ఏంటి అందులో, మీ మార్క్ ఏంటి ఆ సిరీస్లో? నాది చెప్పినా అండి, నేను పెద్ద అంటే నేను వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు బయటికి వెళ్ళి చూడడం, పబ్లిక్ని చూసి నేర్చుకోవడం అట్లా ఏం చేయాలి. డైరెక్టర్కి ఒక క్లారిటీ ఉంటుంది కదా, స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు నాకు ఇట్లా కావాలి, ఇవి ఎక్స్ప్రెషన్స్ కావాలని చెప్పేసి క్లారిటీగా రాసుకొని వస్తాడు కదా. పోగానే స్క్రిప్ట్ అంతా విని ఏంది ఒకసారి చేసి చూపిండి అని అడుగుతా. చూసింది ఎగ్జాక్ట్లీ అట్లే ఓకే, నా బాడీ లాంగ్వేజ్ యాడ్ చేసి చేస్తా, అంతే సింపుల్. సో అంటే ఎనీ కైండ్ ఆఫ్ మూవీస్ కానీ లేదంటే ఒక స్పెసిఫిక్స్, ఇప్పుడు మీరు చేస్తున్న ఒక స్కామ్ రిలేటెడ్ కాంటెంటే ఉంది, అందులో ఒక స్కామ్ స్టార్గా ప్లే చేయాలి మీరు. సో ప్రీవియస్ ఫిల్మ్స్ లేదంటే ప్రీవియస్ సిరీస్లో అంటే వచ్చినాయి, వాటిని చూసి ఆ కైండ్ ఆఫ్ లెర్నింగ్ కూడా అదేం పట్టించుకోరా? చూస్తా అండి. అంటే ఇప్పుడు మేము చేసే వెబ్ సిరీస్లో కొంచెం సటిల్ క్యారెక్టర్ అంటే చూస్తాను. మన సన్ ఆఫ్ సత్యమూర్తి మూవీ, అల్లు అర్జున్ గారిది, నాన్న ప్రేమతో ఎన్టీఆర్ గారిది, అండ్ సటిల్ క్యారెక్టర్స్ ఇప్పటివరకు ఎవరెవరు చేసాను. సో వాళ్ళ మూవీస్ అన్ని అంటే మన పాత మూవీస్ రిఫరెన్సెస్ చూసి నేర్చుకుంటా. సో ఈ సిరీస్ గురించి ఇంకేం చెప్పగలరు? ఎప్పుడు రిలీజ్ ఎప్పుడు ఉండొచ్చు ఏంటి అసలు? అది ఇంకా కొంచెం చెప్తా అండి, ఇప్పుడిప్పుడే ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాం. ఫిక్స్ అయినాక చెప్తా. సో ఎట్ టు ఫైనలైజ్. ఓకే. సో అదర్ దాన్ దిస్ ఎనీ అదర్ మూవీస్ యువర్ వర్కింగ్ రైట్ నౌ? లేదండి, ఇంకా స్క్రిప్ట్స్ వింటున్నా, ఇంకా ఏది చేయలేదు. సో ఇప్పుడు అంటే మీరు చెప్పారు కదా 1 or 2 crores ఉంటే మాక్సిమం అప్రోచ్ అవుతున్నారు ప్రొడ్యూసర్స్ ఇవన్నీ అని చెప్పేసి. అంటే ఆ 1 or 2 crore మూవీస్కి ప్రెసెంట్ అసలు మార్కెట్ ఉందా? ఉందండి, ఎందుకు ఉంది. అంటే మార్కెట్ ఇన్ ద సెన్స్ థియేటర్కల్ రిలీజ్ అయ్యి ఆడియన్స్ని అక్కడ దాకా తీసుకొచ్చి థియేటర్ దాకా ఎన్ని మూవీస్ లేవండి, ఎన్ని మూవీస్ లేవు. ఎంత లో బడ్జెట్లో ఇప్పుడు పెళ్లి చూపుల మూవీ ఉంది కదా, ఇదంతా ప్రీ కోవిడ్ ఎరా. అవును, పోస్ట్ కోవిడ్ సిచ్యువేషన్స్ అనే సినారియోస్ మారిపోయినాయి. చాలా మూవీస్ వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ 1 or 2 crores అంటే ఇది మోర్ ఆఫ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ అబౌట్ ద కాంటెంట్ ఫైనల్లీ. సో కాంటెంట్ ఎంత బాగున్నప్పటికి కూడా ఈ స్మాల్ బడ్జెట్ మూవీస్కి కానీ లేదంటే ఈ లో ప్రొఫైల్ మూవీస్కి కానీ ఇష్యూ ఏంటంటే జనాలు థియేటర్ల దాకా రావట్లేదు. సో అదొకటి. అంటిల్ అన్లెస్ ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి రీసెంట్ టైమ్స్లో కూడా మనకు చూసుకుంటే, ఇప్పుడు నాని ఉన్నాడు కాబట్టి కోర్ట్ సినిమాకి జనాలు వచ్చారు, ఆబ్వియస్గా తర్వాత కంటెంట్ హెల్ప్ అయింది. సో అట్లా ఒక పుష్ బ్యాక్ లేనిదే ఆడియన్స్ ఆర్ నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఫర్ ద మూవీ. అది సిరీస్ అవ్వచ్చు, మూవీ అవ్వచ్చు, ఎనీథింగ్. సో దానికి పరంగా చూసుకుంటే ఇది కొంచెం రిస్కీ ఫ్యాక్టర్ ఏమో కదా ఆ మార్జిన్లోనే ఉండడం అనేది. అట్లేం లేదండి, గుడ్ కాంటెంట్ అండ్ ప్రాపర్ మార్కెటింగ్ ఉంటే పక్కా జనాలు థియేటర్కి వస్తారు. ఇండస్ట్రీ పర్సంటేజ్ రేషియోనే 2%. 100 సినిమాలు వస్తే 2 హిట్ అవుతున్నాయి. అవును, ఇప్పుడు ఈ మధ్య. అవును. సో అక్కడ అలాంటి కైండ్ ఆఫ్ దాంట్లో మీరు ఆ 1 or 2 crores లేదంటే అలా కాకుండా కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఏమన్నా అంటే నాకు హిట్ 2% కూడా ఎందుకు వచ్చిందంటే మేబీ జనాలను అంత మెస్పరైజ్ చేసే మూవీ ఏదైనా రాలేదేమో కదా. సో పక్కా మంచి సినిమా తీస్తే డెఫినెట్లీ జనాలు ఆదరిస్తారు కదండి. సో మేము తీసేది అయితే నెక్స్ట్ చాలా మంచి సిరీస్ అని మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. సో డెఫినెట్లీ అది హిట్ అవుతుంది, వస్తారు జనాలు థియేటర్కి వస్తారు. సో వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ఇమేజ్ యూ వాంటెడ్ టు బిల్డ్ తేజ? మీ పర్సనల్ ఇమేజ్ ఎలా బిల్డ్ చేయాలనుకుంటున్నారు? అంటే ఒక చాక్లెట్ బాయ్ క్యారెక్టర్ కైండ్ ఆఫ్ ఇదా, లేదంటే ఒక మాస్ హీరో ఇమేజా, ఎలా ఏంటి మీ గోల్ ఏంటి ఆ స్పెసిఫిక్ థింగ్లో? నాకు నేను పెద్ద ఇట్లా ఇమేజ్ బిల్డ్ చేసుకోవాలని ఏం ఆలోచించండి. నేను చేస్తున్న వర్క్, నాకు వస్తున్న ప్రాజెక్ట్స్, అంటే మనం చేస్తున్న పని చేసుకుంటూ వెళ్తే అది ఇమేజ్ ఆటోమేటిక్గా ఫామ్ అవుతుంది. సో నేను ఇట్లా పర్టికులర్గా ఈ ఇమేజే నాకు ఉండాలి అని చెప్పేసి నేను ఎప్పుడు ప్లాన్ చేసుకోలేదు. నేను యాక్చువల్లీ హీరో అవుతా అని ఒకటి ఉండే, అంటే సినిమా యాక్టర్ అవుతామని ఒకటి ఉండే, కానీ హీరో ఇట్లా పైలం పిల్లగా తీస్తా ఇక్కడ దాకా వస్తా అని కూడా అనుకోలేదు. అది న్యాచురల్గా ఆర్గానిక్గా అయిపోయింది. సో అట్లా నేను ఏది ప్లాన్ చేసుకోను, అది ఆర్గానిక్గా అవ్వాల్సిందే. ఎందుకంటే ప్రెసెంట్ ఇండస్ట్రీలో లవర్ బాయ్స్ చాక్లెట్ బాయ్స్ తక్కువ అయిపోయి అందరూ మాస్ హీరోలు అయిపోయారు. ఓకే. అంటే ఇనిషియల్గా మనకి ఇంతకుముందు ఎలా ఉండేది, ఒక సెట్ ఆఫ్ హీరోస్ అందరూ కూడా కొంచెం కామ్ అండ్ సైలెంట్ మూవీస్, లవ్ స్టోరీస్ అన్ని చేశారు. ఇనిషియల్ స్టేజెస్లో నితిన్ తీసుకున్నా లేదంటే నాగశౌర్యాన్ని తీసుకున్నా అక్కడి నుంచి ఇప్పటిదాకా ఒక సెట్ ఆఫ్ ఉండేవారు హీరోస్. కొంతమంది ఏమో కొంచెం మాస్ మసాలా కైండ్ ఆఫ్ చూసారు, తనకు మిగిలిన అందరూ కూడా ఇంకో కైండ్ ఆఫ్ మోస్ట్లీ అంతా మాస్, ఒక 90% మాస్ 10% ఈ కైండ్ ఆఫ్ మూవీస్ ఉంటాయి. ఇప్పుడు మొత్తం 99% మాస్ థ్రిల్లర్స్ ఇవన్నీ అయిపోయి ఆ
అంటే ఇప్పుడు ఊహలు గుసగుసలాడే లాంటి సినిమా ఎప్పుడు వచ్చింది లాస్ట్ తెలుగులో? అవును. అవును. హ్మ్. సో అలాగా తగ్గిపోయింది అనమాట. సో Hmm. అదైతే ఖాళీగానే ఉంది, ఆ స్లాట్ ఖాళీగా ఉంది తెలుగు ఇండస్ట్రీలో. సో దాన్ని ఆ కైండ్ ఆఫ్ స్లాట్ని ఫిల్ చేసే అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి కదా ఫర్ Okay. బడ్డింగ్ యాక్టర్. Hmm. మీకు అలా వచ్చినప్పుడు సో దాన్ని యూటిలైజ్ చేసుకొని అందులో మీకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం ఈజీ. ఎందుకంటే ఇక్కడ 99%లో ఫైట్ చేయడం కంటే కూడా ఈ 1%లో ఫైట్ చేయడం అనేది కొంచెం చిన్నపాటి వెసులుబాటు ఉంటుంది మీకు అక్కడ. సో అలాగా మీరు మిమ్మల్ని అలాగా ఒక ఇమేజ్ చట్టంలో ఇరుక్కుంటున్నారు అన్నట్లు కాకుండా కాన్సెప్ట్ మూవీస్తో చూడాలనుకుంటున్నారా? లేదు మళ్ళీ 3 ఫైట్స్ 4 సాంగ్స్ ఇట్లాంటి అట్లేం లేదండి. అట్లా ఫైట్స్, 4 సాంగ్స్ అట్లా కాదు. నేను చెప్పినా కదండీ. నేను మెయిన్ కీ ఫ్యాక్టర్ ఏంటంటే పాయింట్ ఆఫ్ ద మూవీని చూస్తా. అది నాకు నన్ను ఎంత అట్రాక్ట్ చేస్తుంది, అది ఎంత ఛాలెంజింగ్ ఉంది అది అది చూస్తాను నేను అంతే. సో ఇట్లాంటి ఇమేజ్ తెచ్చుకుందాం అని చెప్పేసి నేను ఎప్పుడు ట్రై చేయ కూడా. అది ఆర్గానిక్గా అవ్వాల్సిందే కానీ మనం ట్రై చేస్తే అవ్వదని అనిపిస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు సరే ఇమేజ్ అనేది ఒక స్పెసిఫిక్ లేదు మీకు, బట్ హీరోవా లేదా యాక్టర్ అంటే ఏం చెప్తారు? అదే అండి. ఇంకా ఇప్పుడు మాధవన్ గారు 'సఖి' సినిమా చేసేటప్పుడు ఇంత అంటే 'శైతాన్' అనే మూవీలో విలన్‌లా చేస్తారా అని అనుకున్నారా అసలు? అది అట్లా ఫామ్ అయింది అది. అంటే మాధవన్ హ్యాడ్ వెరీ లాంగ్ కెరీర్. మీరు చెప్పిన అవును. దానికి ఇప్పటికీ ఆల్మోస్ట్ ఒక ఇప్పుడు 20, నేను 30 పిల్ల years పిల్లాడు ఉంది. చేసిన అండి. పిల్ల పిల్లాడు సీజన్ 1 చేసిన. 'మై నేమ్ ఈజ్ శృతి' అనే మూవీలో హన్సిక మోత్వాని పక్కన ఇట్లా చేస్తానని అనుకోలే. అది న్యాచురల్‌గా జరిగిన ప్రాసెస్ అది. ఆ టైంలో మనకి ఏది బాగా అనిపిస్తే దానికి సైన్ చేసి వెళ్తాం అంతే. ఓకే. కాకపోతే అంటే అది ఫైన్. అంటే వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఈస్ ఫైన్. కాకపోతే మీకు ఒక స్పెసిఫిక్ గోల్ ఉండాలి కదా. లేదు దిస్ ఇస్ హౌ ఐ షుడ్ బిల్డ్ మై ఇమేజ్ అన్నట్లుగా. అలా ఏంటి అని? అంటే నేను ఫస్ట్ నాకు హీరోనా, విలనా అవి చూసుకోనండి. నాకు రోల్ నచ్చాలి. ఓకే. యాస్ ఎన్ యాక్టర్. యాస్ అన్ యాక్టర్ రోల్ నచ్చాలి. ఓకే. అండ్ ఇఫ్ ఐఎమ్ డూయింగ్ యాస్ అ హీరో నాకు పాయింట్ నచ్చాలి. నాకు వేరే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లా చేస్తే నాకు రోల్ చాలా మంచిగా అనిపించాలి. ఇలాగా ఒక యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎనీ కైండ్ ఆఫ్ సినిమా చేసేయొచ్చు. అంటే ఒక ఇమేజ్ టెన్షన్ ఉండదు కాబట్టి, లేదంటే నన్ను నేను ఎలాగే ప్రూవ్ చేసుకోవాలని ఉండదు కాబట్టి. అలా అని చెప్పి ఏది పడితే అది చేసినా కూడా ఇబ్బందే. సో ఇప్పుడు ఆబ్వియస్‌గా ఇప్పుడు 'మజిలీ' సినిమా చేసిన తర్వాత ఆ కైండ్ ఆఫ్ ఆ నార్త్ ఇండియా అబ్బాయి అలా కనబడే రోల్స్ మళ్ళీ వచ్చే ఉంటాయి. ఈ టెంప్లేటింగ్ అనేది చాలా కామన్ కదా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. సో అలాగా రిజెక్షన్స్ అంటే అప్పటిదాకా మీరు రిజెక్షన్ ఫేస్ చేస్తుంటారు. మీరు కూడా రిజెక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చి ఉంటుంది కదా ఖచ్చితంగా. అవును. సో అలా 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 సినిమాలు నిజంగా వదులుకోవాల్సి వచ్చిందా మీకు? వదులుకోవాల్సి వచ్చింది. సేమ్ అట్లాంటి రోల్సే వస్తే లేదు అని చెప్పేసి వదులుకోవాల్సి వచ్చింది. ఓకే. అంటే ఇది కైండ్ ఆఫ్ టెంప్లేటింగ్ వేరు. ఇంకో కైండ్ ఆఫ్ టెంప్లేటింగ్ ఏంటంటే ఓకే ఈ అబ్బాయి బాగున్నాడు, హీరో పక్కన జస్ట్ నిల్చోడానికో లేదంటే ఫ్రెండ్ క్యారెక్టర్కో అన్నట్లు కూడా కొంచెం అది జరుగుతూ ఉంటుంది. సో అది కూడా ఫేస్ చేశారా? లేదండి. అది అలాగా. అది హీరో పక్కన అయితే ఇప్పటివరకు రాలేదు. సో ఇట్లాంటివి అంటే కొన్ని సేమ్ 'మజిలీ' లాంటి ఒక 2, 3 వచ్చుంటే అరే మళ్ళీ అది ఏం చేస్తాంలే అని చెప్పేసి వదులుకోవడం జరిగింది. ఓకే. ఇంకేదైనా బెటర్ రోల్ వస్తే బాగుంటది కదా అని చెప్పేసి. యాహ్! బట్ దానికి రెడీగా ఉన్నారా? లైక్ ఇఫ్ దెర్ ఈస్ ఎ స్పెసిఫిక్ బిగ్గర్ ప్రాజెక్ట్, లేదు అక్కడ హీరో పక్కనో లేదంటే జస్ట్ ఒక నార్మల్ ఒక క్యారెక్టర్ ప్లే చేయాల్సి హీరో వచ్చింది. పక్కన అంటే ఇప్పుడు హీరో పక్కన నార్మల్‌గా ఒక డిస్టర్బ్ అవ్వాలా నిల్చుంటే అదే. అట్లా కాదు కదండీ. ఆ. మన రోల్ ఎంత బాగుంది. మన రోల్ ఎంత హెల్ప్ అయితుంది మూవీకి, మనకెంత హెల్ప్ అయితుంది. సో అది చూసుకుంటాం కదా. సో క్యారెక్టర్ రోల్‌కి రెడీ గాని బట్ దేర్ షుడ్ బి ఎ సిగ్నిఫికెన్స్. యెస్. అంతే. ఓకే. ఈ లెక్కనైతే కొంచెం టైం పట్టొచ్చు. ఎందుకంటే క్యారెక్టర్ రోల్స్ రెడీ అనగానే వస్తాయి గానీ సిగ్నిఫికెన్స్ ఉండాలి లేదంటే ఆ స్టోరీలో ఏదైనా అంటే అట్లా నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు ఇట్లా ఏది పడుతుంది క్యారెక్టర్ అట్లా నాకు ఇవ్వరు కూడా అని అనిపిస్తుంది ఇండస్ట్రీలో. అరే నార్మల్ ఏదో పక్కన ఉండే క్యారెక్టర్ నాకు అట్లా రాలే ఇప్పటివరకు. నాకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ కూడా ఏదో ఒక కొంచెం ఇంపార్టెన్స్ వచ్చినాయి కానీ అట్లా లైట్ క్యారెక్టర్స్ అయితే రాలే. సో అట్లా ఇవ్వరు కూడా అని అనిపిస్తుంది నాకు ఇండస్ట్రీలో. బట్ మీ సర్వైవల్ ఎలాగా తేజ మీకు? అంటే ఓన్లీ త్రూ మూవీస్ అయితే కష్టం. ఓన్లీ త్రూ మూవీస్ అండి. కానీ కష్టం కదా మూవీ ఓన్లీ మూవీస్ త్రూ. ఇప్పుడు మీరే 8 ఇయర్స్‌లో హార్డ్లీ విజిబుల్ మూవీస్ ఉన్నాయి. ఒక 4 యాజ్ ఎ లీడ్, మిగిలినవన్నీ కూడా కొన్ని క్యారెక్టర్ రోల్స్. సో ఈ 8 ఇయర్స్‌లో 4 మూవీస్ అండ్ కొన్ని క్యారెక్టర్ రోల్స్‌తో ఫైనాన్షియల్‌గా గానీ లేదంటే పర్సనల్‌గా గానీ సర్వైవ్ అవ్వడం చాలా ఇబ్బంది కదా. మరి అది ఎలాగా? ఇంకా మూవీస్ నుంచే నడుస్తుందండి అది. ఓకే. సో ప్లాన్ బి గానీ బ్యాక్‌గ్రౌండ్ గానీ నథింగా? నథింగ్. ప్లాన్ బి ఏం లేదు. ఇక మూవీస్ నుంచే నడిపిస్తున్నాం. ఓకే. బట్ అది చాలా టఫ్ కదా. టఫే అండి. ఇంకా ఏం చేస్తాం ఇంకా. అది ప్రతి ఒక్కళ్ళు ఫేస్ చేసిన స్ట్రగలే. ప్రతి యాక్టర్ అంటే పైకొచ్చిన ప్రతి యాక్టర్ ఈ సిచ్యువేషన్ ఫేస్ చేసే పైకొచ్చారు కదా. సో నేను కూడా వాళ్ళ రూట్లోనే వెళ్తున్నాను అనుకుంటున్నాను. అంతే పాజిటివ్‌గా తీసుకుంటున్నాను. సో ఇనిషియల్ స్టేజెస్ నుంచి కూడా ఫ్యామిలీ సపోర్టివా ఇంటూ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే? సపోర్టివ్. ఓకే. ఇంతకుముందు మీరు ఆడిషన్స్ ఇచ్చుకొని పలానా ప్రొడక్షన్ ఆఫీస్‌లకి వెళ్ళి ఇంత చేయాల్సి వచ్చేది ప్రాసెస్. ఇప్పుడు మీకు ఆల్రెడీ కొన్ని మూవీస్ చేస్తున్నారు కాబట్టి ఓకే సాయి తేజ్ ఈ సినిమాలు చేశాడు, ఈ కైండ్ ఆఫ్ రోల్స్ అయితే బాగా చేయగలడని ఒక రికగ్నిషన్ వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ ఫేస్ ఎలా ఉంది? ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక సినిమాలో యాక్సెప్టెన్స్ కానీ లేదంటే అప్రోచ్ కానీ ఎలా ఉంది? మెయిన్ ఇప్పుడు టూ థింగ్స్ చూసుకోవాలండి. ఒకటి మార్కెటింగ్.
ఇంకొకటి నేను చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ అన్నిటికన్నా ఇంకా ఒక స్టెప్ ఎక్కువ, ఇంకెట్లా నన్ను ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకెంత బాగా చేయాలి, ఇవి 2 చూసుకోవాలి. ఓకే. మెయిన్ మూవీకి ఎంతైతే బడ్జెట్ పెడతామో ఆటోమేటిక్‌గా మార్కెటింగ్‌కి కూడా అంతే బడ్జెట్ పెట్టాలి. ఆబ్వియస్‌గా. ఇప్పుడు 'మేం ఫేమస్' అనే సినిమా ఉంది, మీకు తెలుసు కదా! మార్కెటింగే కదా అదంతా. మూవీ అయింది 1.5 క్రోర్స్. మార్కెటింగ్ అయింది ₹1,00,00,000 దాకా అయింది. ప్రతి యాక్టర్స్ వచ్చి రీల్ చేసి అది చేసి అండ్ పెద్ద పెద్ద సుమ గారితో ఇంటర్వ్యూ కానివ్వండి, పెద్ద పెద్ద అన్నీ అందరూ ప్రీ అక్కడ చేయని యాక్టర్ లేడు కదా, అందరూ చేశారు. సో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆర్ సంథింగ్ మంచి ఎవ్రీథింగ్. మంచి వాళ్ళతో చేయించి, సో మార్కెటింగ్ చాలా ఎక్కువ చేసేవారికి పబ్లిక్ ఒక అటెన్షన్ వస్తుంది, అరే ఈ సినిమాలో ఏముంది, సో అట్లా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూస్తారు. సో ఆబ్వియస్లీ థియేటర్ సినిమా కొంచెం ఉండేసరికి వెళ్తారు, బ్రేక్ ఈవెన్ అయిపోతుంది. ప్రీమియర్స్ చేశారు కదా సినిమాకి ఏకంగా. ఆ చిన్న సినిమాకి ప్రీమియర్స్ అది కూడా హౌస్ఫుల్ అవడం అనేది ఎక్కడ జరిగింది ఈ మధ్యకాలం? అవును. సో అదే మార్కెటింగ్ మెయిన్. ఆ మార్కెటింగ్ అనేది నెక్స్ట్ నేను ఇప్పటివరకు చేసినా కదండి, చాలా ప్రొడ్యూసర్స్ చేసిన. ఫస్ట్ నుంచి కూడా అందరికి ఇదే చెప్పుకుంటూ వచ్చిన, మనం ఈ బడ్జెట్ పెట్టి సినిమా తీస్తామండి ఓకే, కాకపోతే మార్కెటింగ్కి సెపరేట్ బడ్జెట్ ఉండాలి. నేనే చెప్పిన ప్రొడ్యూసర్కి మార్కెటింగ్కి ఇంత అని చెప్పి పెట్టుకోవాలి, అప్పుడే పబ్లిక్లోకి వెళ్తుంది సినిమా. ఇప్పుడు కాదు చెప్పింది, 4-5 years నుంచి అదే చెప్తున్నా. వాళ్ళు ఓకే ఉంటుంది అని చెప్తారు, బట్ ఇక్కడికి వచ్చేసరికి ఫ్లిప్ కొట్టేస్తారు. అంటే మరి అక్కడికి వచ్చినప్పుడు చేతులు ఖాళీ అయిపోతున్నాయి వాళ్ళకి కూడా. అయిపోతున్నాయేమో. ఇప్పుడు మూవీకి 1.5 2 కోట్లు పెట్టి తీసి మార్కెటింగ్కి 2 లక్షలు 3 లక్షలు పెడితే 2 కోట్లు 1.5 లాస్ అయిపోతుంది. మార్కెటింగ్ ప్రాపర్గా ఉంటేనే కదండి సినిమా థియేటర్కి వెళ్తుంది. దీనికి ఎంత పెడతారో దీనికి కూడా అంతే పెట్టాలి, ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అప్పుడు మీకు బ్రేక్ ఈవెన్ అయ్యి డబ్బులు వస్తాయి, ఏది సినిమా బాగుంటే. ఓకే. సినిమా బాగాలేకపోతే ఇంకా అది కూడా ఆడదు. గుడ్ మంచి ప్రొడ్యూసర్ లక్షణాలు ఉన్నాయి అయితే. ఎక్స్పీరియన్సా బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అంతే అండి. ఓకే. ఎవరికైనా ఆర్టిస్ట్కి ఒక బ్రేక్ పాయింట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఈ స్పెసిఫిక్ ఫిలిమో లేదంటే స్పెసిఫిక్ రోలో నాకు ఒక ప్రాపర్ రికగ్నిషన్ తీసుకొచ్చిందంటే ఏంటి మీకు? ఆబ్వియస్లీ మై ఫస్ట్ వెబ్ సిరీస్ అండి. ఓకే. పిల్లగాడు నాకు ప్రాపర్ రికగ్నిషన్ తీసుకొచ్చింది అప్పట్లో. అంటే కోవిడ్కి ముందు అసలు అది అంత పెద్ద హిట్ అవ్వడం, అంటే అప్పుడప్పుడే తెలంగాణ యాస అన్నది వస్తుంది. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి ఇట్లాంటి మూవీస్ అన్న అప్పుడప్పుడే వస్తున్నాయి, అప్పుడప్పుడే తెలంగాణ మూవీ హైలైట్ అవుతుంది. సో మేము ఆ టైంలోనే చేసి అది యూట్యూబ్లో గీతా సుబ్రహ్మణ్యం తర్వాత ఇంకా మాదే చాలా పెద్ద హిట్ అయింది అప్పట్లో. ఓకే. సో అది ప్రాపర్ రికగ్నిషన్ తీసుకొచ్చింది. దాని తర్వాత ఇంకా మూవీస్ అన్ని తీస్తున్నా కానీ దానంత బజ్ వినిపించట్లేదు. దానంత కాకపోయినా ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉండేది ఏంటి? మై రీసెంట్ ఫిలిం అండి, పైలం పిల్లగా. పైలం పిల్లగా. ఓకే. అందులో కూడా చాలా బాగా న్యాచురల్ యాక్టింగ్ అండ్ ఆల్ చాలా మంది మెచ్చుకుంటారు. అందులో చెప్పా కదా, అది నేను మీ వర్క్స్ చూసింది కూడా 2-3 శివన్ ఒకటిను ఇది. బట్ పైలం పిల్లగాలో మీ పెర్ఫార్మెన్స్ నచ్చింది అనమాట. సో అంటే చెప్పాక నిజాయితీగా చేశారు ఆ రోల్. ఓకే. సో బిఫోర్ క్లోజింగ్ దిస్ అప్, మీరు ఇప్పటిదాకా ఫేస్ చేసిన స్ట్రగుల్స్ ఇవన్నీ ఫైన్. సో అంటే ఆబ్వియస్గా హండ్రెడ్స్ ఆఫ్ ఆఫీసెస్కి వెళ్ళారు, ఆడిషన్స్ ఇచ్చారు, ఇదంతా జరిగింది. సో మీకు ఈ 8 years కెరీర్లో లెర్నింగ్ పాయింట్స్ ఏంటి, టేక్ అవే పాయింట్స్ ఏంటి? 8 years కెరీర్లో లెర్నింగ్ పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ మళ్ళీ అక్కడికే వస్తాడు. ఫస్ట్ మూవీ స్టార్ట్ చేసే ముందు జస్ట్ ఆస్క్ ద ప్రొడ్యూసర్ దట్ కెన్ యూ టేక్ దిస్ మూవీ ప్రాపర్లీ ఇన్ టు ద మార్కెట్. ఓకే. ఇది అడిగే సినిమాని సైన్ చేయి, గుడ్డిగా ఏది పడుతుందో సైన్ చేయవద్దు. ఇది నాకు మోస్ట్ ఇంపార్టెంట్ బిగ్గెస్ట్ లెర్నింగ్ పాయింట్. ఇది ఒక్కటి నేర్చుకున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే, సినిమా ఒక్కసారి నువ్వు ఈ మూవీని నువ్వు సైన్ చేసి లోపలికి వెళ్ళావంటే ఇంకా నువ్వు చేంజెస్ అయితే ఏం చెప్పలేవు, ఏం చేయలేవు. ఎందుకంటే అది అట్లా ఇట్స్ అన్ప్రొఫెషనల్ అనిపిస్తుంది. ఒక్కసారి మనం స్క్రిప్ట్ని అంతా నమ్ముకొని ఒకసారి సైన్ చేస్తే పోయి ఇది వద్దు, ఇది చెయ్య, అది చెయ్య అని అయితే అట్లయితే అనవద్దు. సో అట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇవి 2 అయితే గట్టిగా నేర్చుకున్నాను. ఓకే. టేక్ అవేస్ ఏంటి? టేక్ అవేస్ ఇన్ ద సెన్స్ లైక్ ఇవి హ్యాపీ మూమెంట్స్ అన్నట్లు, లేదంటే దీస్ ఆర్ ద థింగ్స్ ఐ చెరిష్ అన్నట్లుగానా? అంటే నేను చేసిన అంటే వర్క్ పబ్లిక్కి నచ్చి, డైరెక్టర్స్కి నచ్చి, ప్రొడ్యూసర్కి నచ్చి, వాళ్ళకి హ్యాపీ అనిపించి, అండ్ బయటికి పోతే నేను ఇప్పుడు బయటికి పోతే ఆబ్వియస్లీ ఇప్పుడు మేము ఫ్రెండ్స్ అందరం బయటికి పోతే ఎవరి దగ్గరకు వచ్చి పబ్లిక్ ఇట్లా సెల్ఫీ కావాలి, ఐ సీన్ యువర్ వర్క్, మంచిగా అనిపిస్తావు అని ఎవరు అన్నారు, నాకు ఒక్కనికే అంటారు. సో అది చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి యాక్టర్కి అది ఒక సాటిస్ఫైయింగ్ సెలబ్రిటీ ఫీల్స్. ఓకే. సో అంటే ఫ్యామిలీస్తో వెళ్ళినప్పుడు కూడా అలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి కదా? జరుగుతుంటాయి. వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు చూసి, ఇట్లా ఓహో సెల్ఫీ దిగడానికి వచ్చారు నీతో అంటారా మమ్మీ వాళ్ళంతా కూడా? సో అది ఒక బిగ్గెస్ట్ హ్యాపీ మూమెంట్. ఓకే. సో ఇప్పుడు మజిలీ సినిమాలో చేసినప్పుడు చాలా చిన్న రోల్ అయినప్పటికీ కూడా ఈ గాట్ డీసెంట్ రికగ్నిషన్ కదా ఆ సినిమాతో. సో ఆ సినిమా తర్వాత ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్ రోల్స్కే పరిమితం అవ్వాలని కాకుండా హీరోగా కూడా చేస్తున్నారు కదా. సో ఈ ట్రాన్సిషన్ ఎలా జరిగింది? ట్రాన్సిషన్ నేను అనుకోని చేయలే అండి.
నాకు మూవీ వచ్చింది, నాకు స్క్రిప్ట్ నచ్చింది, నేను సైన్ చేసిన, మూవీ చేసిన అంతే. ఓకే. యాహ్! అంతే. నథింగ్ అట్ అనుకోని చేయలే నేను అది. ఓకే. ఓకే. సో, డన్ సాయి తేజ. సో, సాయి తేజ, సాయి తేజ. సాయి తేజ. సాయి తీసేసిన ఇన్‌స్టాగ్రామ్‌లో. ఎందుకంటే చాలా రొటీన్ అయిపోయింది అది సాయి సాయి అన్నది. అదే ట్యాగ్ దట్ సాయి. అందరూ నన్ను చిన్నప్పటి నుంచి బేసిక్‌గా తేజ తేజ అనే పిలుస్తారు. ఇండస్ట్రీకి రాగానే ఏంటంటే అందరూ సాయి సాయి అని పిలవడం స్టార్ట్ చేశారు. నాకే కొత్తగా అనిపించింది. సో, అందుకే తీసేసిన. యాహ్! ఓకే. సో, డన్ సాయి తేజ. సో, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ థాంక్ యూ. కెరీర్. థాంక్ యూ. విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆజాదీ 501. థాంక్ యూ. సో, మీ టీమ్, డైరెక్షన్ టీమ్ గాని, లేదంటే ప్రొడక్షన్ టీమ్ గాని, దే హావ్ షేర్డ్ సమ్ చిన్న చిన్న గ్లింప్సెస్ చూసానన్నమాట. విచ్ వాస్ రియల్లీ ఇంట్రెస్టింగ్. సో, వి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిలీజ్ అండ్ ఆల్ ద బెస్ట్. థాంక్స్ ఫర్ యువర్ టైమ్. థాంక్ యూ. బై.